ఒక సమస్య తీరిపోయిందిలే అనుకుంటే ఇంకొక సమస్య. పచ్చగా బతుకుతున్న వాళ్ళ కాపురాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అది కూడా బయట వాళ్ళెవరో కాదు, సొంత వాళ్ళే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నారా అక్క? నాది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం అక్క. రాయదుర్గం మండలం నుంచి మన సబ్స్క్రైబర్ తన లైఫ్లో చిన్నతనంలో జరిగిన అండ్ పెళ్ళయిన తర్వాత జరిగిన 2 ఇన్సిడెంట్స్ని మనతో షేర్ చేసుకున్నారు. అంతకు ముందు వరకు కూడా తనతో బాగా మంచిగా ఉన్న తన భర్త ఒక్కసారిగా తన బిహేవియర్ మారిపోయింది. అసలు దీనికి కారణం ఎవరు, ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది కూడా వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని నాకు ఎలా షేర్ చేయాలి అని అడుగుతున్నారు. నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. మాది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం. నేను 8th క్లాస్ చదివేటప్పుడు ఒకరోజు శుక్రవారం సాయంత్రం పూట నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను. ఆ తర్వాత సాటర్డే సండే 2 రోజుల హాలిడేస్ వచ్చాయి. మండే నుంచి మాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నేను నా ఫ్రెండ్ కలిసి ఏం చేసామంటే ఆదివారం రోజున స్కూల్కి వెళ్ళాము. ఎందుకంటే రూమ్స్లో నెంబర్స్ వేస్తారు కదా. అసలు ఏ క్లాస్లో పడ్డామో ముందే చూసుకుంటే సోమవారం రోజు కొంచెం లేటుగా స్కూల్కి వెళ్ళినా పర్వాలేదని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాము. అయితే అప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతున్నాయి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఏ క్లాస్ రూమ్లోనూ నెంబర్స్ వేయలేదు. సరేలే, ఇప్పుడే కదా వచ్చాము, ఇంత తొందరగా మళ్ళీ ఇంటికి ఏం వెళ్తాంలే అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇక్కడే ఉండి కాసేపు ఆడుకుందామని, ఇంకా మాకేం చేయాలో తెలియక అక్కడే కింద పడున్న కొన్ని గాజు ముక్కలు నేరుకొని వాటితో ఆడుకుంటున్నాము. నాకైతే చాలా గాజు ముక్కలు దొరికాయి, కానీ మా ఫ్రెండ్కి అయితే ఏం దొరకలేదు. తనేమో ఆ గాజు ముక్కలు నేరుకుంటూ కొంచెం సైడ్కి వెళ్ళింది. నేనేమో స్కూల్లో ఒక వరండాలో కూర్చొని ఉన్నాను. అప్పుడు సడన్గా ఒక పెద్ద గాలి వచ్చింది. ఎంత స్పీడ్గా వచ్చిందంటే నా ఎదురుగా ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, అందులో పాత సామాన్లన్నీ వేసేవాళ్ళు. ఆ రూమ్కి డోర్స్ కూడా అన్నీ క్లోజ్ చేసే ఉంటాయి, అసలు దాన్ని తీయను కూడా తీయరు. అలాంటిది ఆ రూమ్ డోర్స్ ఆ గాలికి దబా దబా అని ఒకటే కొట్టుకుంటున్నాయి. ఇంకా నాకు భయం అనిపించి సరేలే గాలి వచ్చింది కదా అందుకే కొట్టుకుంటున్నాయి అని నేను ఊరుకున్నాను. కానీ నాకెందుకో భయం అనిపించి ఇంకా మా ఫ్రెండ్ని పిలిచి సరేలే రావే, నా దగ్గర ఉన్న గాజు ముక్కల్ని ఇస్తాలే, ఇద్దరం ఆడుకుందాము అని చెప్పాను. కాసేపు ఆడుకున్నాక మళ్ళీ నాకు అంతే భయంగా ఉంటే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనంతా నేనే చేశాను, నీళ్లు పట్టాను, చదువుకున్నాను, అంతా బానే ఉంది. సోమవారం ఎగ్జామ్ రాయడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు అదే రూమ్ ముందు పడింది నాకు ఎగ్జాము. సరేలే అని రాసేసాను. ఆ రోజు నేను తలస్నానం చేసి మరీ వెళ్ళాను. ఆ వాకిలి పక్కనే కూర్చున్నాను. అప్పుడేం అనిపించలేదు నాకు. 1 గంటకి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక నేను పని చేసుకుంటున్నాను. సడన్గా ఏమైందో తెలియదు, నాకు ఆయాసం రావడం మొదలైంది. అసలు నా ముక్కులో నుంచి గొంతులో నుంచి గాలి అనేది లోపలికే వెళ్ళడం లేదు, పైకి వస్తుంది. చేతులు కాళ్ళు అన్నీ వణికిపోతున్నాయి. 1 గంటకి స్టార్ట్ అయిన ఆయాసం 6-7 అయినా తగ్గలేదు. ఆ రోజు మా అమ్మ పనికి వెళ్ళింది. ఇంకా వీధిలో వాళ్ళందరూ కూడా నన్ను బాగానే చూసుకున్నారు. నాకు వేడి నీళ్ళు ఇవ్వడం అలా చేశారు. ఇంకా మా అమ్మకి కబురు పంపిస్తే మా అమ్మ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ డాక్టర్ గారు ఏంటంటే బ్రాహ్మణ ఆయన అనమాట. మా అమ్మ ఆయన దగ్గరికి పిలుచుకొని వెళ్ళగానే ఆయన నన్ను ముట్టుకోకుండానే చూసి ఈ అమ్మాయికి ఏమీ లేదు, గాలి పట్టింది, ముందు గుడికి తీసుకొని వెళ్ళి తాయెత్తు కట్టించండి అని చెప్పారు. కానీ మా అమ్మ ఏంటంటే ఇవన్నీ నమ్మదు కదా, అందుకే లేదులేండి సార్, కొంచెం చూడండి, పాప బాగా అవస్థ పడుతుంది, చూడలేకపోతున్నాను అని బాధపడితే సరేలే అని ఆయన ఏం చేశాడంటే ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు కొద్దిసేపు పడుకుంటుంది తను, చూడండి అని హాస్పిటల్లో ఒక రూమ్లో అడ్మిట్ చేశారు. ఇంజెక్షన్ వేసినా సరే నాకైతే అసలు నిద్రే రాలేదు. డాక్టర్ గారు ఏం చెప్పారంటే పాప పక్కన 2 ఉండాలి అని చెప్పారు. ఇంజెక్షన్ వేశాక ఆయాసం అయితే తగ్గింది కానీ నిద్ర రాలేదు. మధ్యాహ్నం నుంచి నేను నీళ్లు తాగకపోవడంతో గొంతెండిపోయింది. మా నాన్నను నీళ్ళు అడిగితే తనేమో తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. రూమ్లో ఇంకా నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము. మా నాన్న బయటికి వెళ్ళగానే కరెంటు పోయింది. అప్పుడు ఒక మూలలో నుంచి ఒక నల్లటి ఆకారం వచ్చింది. దానికి కాళ్ళు చేతులు ఏమీ కనిపించడం లేదు, కానీ మొహం మాత్రం ఉంది. ఆ మొహాన్నది అలా ఇలా తిప్పుకుంటూ నా దగ్గరకు వచ్చేసి నా బెడ్ పైన చెయ్యి వేసింది. అంతే, దాన్ని చూడగానే నేను ఇంకా గట్టిగా అరిచేశాను.
మా అమ్మ 2 చేతుల్ని గట్టిగా పట్టుకునేసరికి మా అమ్మ చేతిలో ఉన్న గాజులన్నీ పగిలిపోయాయి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా మా రూమ్లోకి వచ్చారు. నేను అలా కంగారు పడడం చూసి ఇంకా హాస్పిటల్లో ఉన్న ఒక ఆయన ఏం చెప్పారంటే, అమ్మ వెళ్ళండి అమ్మ, డాక్టర్ గారు చెప్పారు కదా, ముందు తనని ఎక్కడికైనా తీసుకువెళ్ళి తాయెత్తు కట్టించండి. పిల్ల ఈ రకంగా భయపడుతుందంటే ఏదో పట్టుకుంది అని చెప్పారు. సరేలే అని మా అమ్మ ఇలాంటివన్నీ నమ్మకపోయినా ఇంజెక్షన్ చేయించిన తర్వాత నన్ను ఇంకా ఇంటికి తీసుకొచ్చింది. ఇంకా రాత్రంతా అలాగే ఉంది, నాకు తగ్గలేదు. ఆ తర్వాత శుక్రవారం రోజు మా ఇంటి దగ్గరే అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు నన్ను. నాకు ఆ గుడికి వెళ్ళడం వరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇదంతా కూడా మా అమ్మ చెప్తేనే నాకు తెలిసింది. అక్కడ పూజ చేస్తూ ఒక్కొక్క హారతి ఇస్తుంటే నేను ఆ హారతిని తీసుకోవడం లేదంట. కళ్ళు 2 పెద్దవి చేసి దూరం దూరం జరుగుతున్నానంట. ఆ తర్వాత ఉన్నట్టుండి నా అంతటా నాకే బాగైపోయింది. కానీ ఆ అక్క కింద పడిపోయిందంట. నాకు ఎలా అయితే ఆయాసం వచ్చిందో ఆ అక్కకి కూడా అలాగే మొదలయ్యింది. ఆ అక్క అలా కింద పడిపోయిన తర్వాత మరి నా ఒంట్లోకి అమ్మవారు వచ్చారో గాలి వచ్చిందో తెలియదు, కానీ నేను వేపాకును ఎంత తిన్నానో నాకే తెలీదు. మా ఫ్రెండ్స్ అంతా ఆ రోజు గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నన్ను 9 రోజులు అక్కడే గుళ్ళోనే నిద్ర చేయమని చెప్పారు. అమ్మ నాతో పాటే 2 రోజులు నా దగ్గరే ఉంది. ఇంకా తను నా దగ్గరే ఉంటే ఎలా, పనికి వెళ్ళాలి కదా అని నన్నేం చెప్పిందంటే, నువ్వు గుడిలోనే ఉండమ్మా, బయటికి రాకు, ఇక్కడే ఆడుకో, నానమ్మ వచ్చి నీకు భోజనం తీసుకొస్తుంది, ఆ తర్వాత రాత్రి నేను వచ్చి పడుకుంటాను నీ దగ్గర అని చెప్పి మా అమ్మ పనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పిల్లలంతా కూడా హాలిడేస్ ఉన్నప్పుడైతే ఎవరో ఒకరు గుడి దగ్గరకు వస్తారు, ఆడుకుంటూ ఉంటాము. కానీ ఎవ్వరూ లేరు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అయినా నా దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడతారు, ఎవరు కూర్చుంటారు చెప్పండి. అయినా సరే నేను అలాగే 2 రోజులు గుళ్ళోనే ఉన్నాను. ఆ తర్వాత ఒక రోజు మా అమ్మ నాకు పొద్దున పూట కూడా టిఫిన్ తీసుకురాలేదు. ఇంకా మధ్యాహ్నం 2 గంటలు అలా అయి ఉంటుంది. ఇంకా నేను ఆకలికి తట్టుకోలేక గుడిలో నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు వంట చేశారు. అప్పటికే నాకు క్యారేజ్ కడుతున్నారు గుడికి తీసుకురావడానికి. అమ్మ ఆకలేస్తుందమ్మా, అందుకే ఇంటికి వచ్చాను అని చెప్తే, సరేలే అమ్మ చేతులు కడుక్కొని రాపో అంటే చేతులు కడుక్కొని పోతుంటే వాసన, అసలు అదేం వాసన అంటే గలీజ్ వాసన వస్తుంది. ముక్కంతా ఇదైపోతుంది ఆ వాసనకి. ఆ వాసనకి మళ్ళీ స్టార్ట్ అయింది ఆయాసం నాకు. అలాగే 2 నెలలు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా, దేవుని దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా అస్సలు బాగోవట్లేదు నాకు. మా అమ్మ అయితే అసలు నా మీద ఇంకా ఆశలు వదిలేసుకుంది. ఈ పాప అయితే ఉండదు, ఇంకా వెళ్ళిపోతుంది అని. ఎవరు ఎన్ని చేసినా సరే నాకైతే అసలు ఆయాసమే తగ్గట్లేదు. ఇంకా మా అమ్మకి ఎవరో చెప్పారంట, ఇట్లా ఒక స్వామీజీ ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళండి బాగా చూస్తారు అంటే మా అమ్మ తన దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆయన నన్ను చూసి, నీకు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా ఇట్లా జరుగుతుంది కదా అని నాకు అసలు ఏం జరుగుతుందో అంతా అలానే చెప్పారు. నాకు ఏమనిపించేదంటే, ఎవరో నన్ను బయటికి పిలుస్తున్నారు, రా నువ్వు బయటికి రా అని. మా అమ్మ దేవుణ్ణి కొలుచుకునేదనమాట, రేణుకా ఎల్లమ్మ దేవిని. ఇంట్లో అలా ఏమనిపించదు, కానీ బయటికి పిలిచేది రా రా అని. లేదంటే నిద్రపోయినప్పుడు నా దగ్గరికి ఎవరో వచ్చి మాట్లాడినట్టు అనిపించేది, నా చేయి పట్టుకొని లాగేది. అలా అనిపిస్తూ ఉంటే ఒకసారి నిద్రలో ఏం జరిగిందంటే, నేను పడుకొనున్నాను, ఇంట్లోకి ఎవరో వచ్చి నా తలపైన చేయి వేసి నిమురుతుంటే, అదలా నా తల మీద చేయి పెట్టి నిమురుతుంటే నాకు మెలకువగానే ఉంది, కానీ కళ్ళు తెరిచి చూద్దామంటేనే భయం వేస్తుంది. అసలు ఎవరో నా తలపైన చేయి పెట్టింది ఇట్లా చేస్తున్నారు అని భయంగా ఉంది. నేను అలాగే పడుకొనున్నాను. ఇంతలో మా అమ్మ లేచి గలీజ్ మాటలన్నీ తిట్టింది. దాంతో అది వెళ్ళిపోయింది. ఇంకా నేను గబక్కన లేచి, అమ్మా ఎందుకమ్మా, ఎవరొచ్చారు, నువ్వు అలా గలీజ్ మాటలు తిడుతున్నావు అంటే, నేనెప్పుడు తిట్టానే, ఎవరొచ్చారైనా, ఎవరు రాలేదు అంది. అప్పుడు అనిపించింది నాకు అమ్మవారే వచ్చుంటారు అని. ఇంకా స్వామీజీ మొత్తం నాకు జరిగిందంతా చెప్పి ఒక అంతరం రాసిచ్చి విభూది కూడా ఇచ్చారు. ఈ విభూదిని చూస్తే ఎటువంటి దుష్టశక్తి అయినా దూరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు కానీ విభూదిని మాత్రం విడిచిపెట్టద్దు, డైలీ మొహానికి పెట్టుకో విభూదిని అని చెప్పారు. అప్పటి నుంచి అంతరం వేపించుకొని వచ్చిన తర్వాత నాకు బాగానే ఉండేది, బాగా అయ్యింది. అంతేగాని నేను అస్సలు చదివేదాన్ని కాదు. నాకైతే ముందు నేను బాగా చదువుతాను, అలాంటిది అసలు చదువు అనేదే అబ్బకుండా అయిపోయింది. మళ్ళీ
కాళ్ళు చేతులు వనకడం, నేను మాట్లాడకపోవడం, మాట్లాడుతున్నప్పుడు తొత్తరగా మాట్లాడడము, మనసులో నాకు మాట్లాడాలని ఉంటుంది కానీ ఆ మాటలన్నీ బయటికి రావు. కొంచెం ఏమైనా గాబరా పడ్డానా నోట్లో నుంచి మాట కూడా రాదు. అది జరిగిన దగ్గర నుంచి నా పరిస్థితి అయితే ఇలాగే అయిపోయింది. ఒక 5 ఇయర్స్ అయితే అయిపోయాయి. నా 10th క్లాస్ కూడా అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక్కటే చదివాను. ఆ తర్వాత మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు చదవాలని కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను మిషన్ నేర్చుకుందాం అనుకున్నాను. లేదంటే మా అమ్మ వెనకే పనికి వెళ్ళేదాన్ని. పెయింట్ కొట్టడం, సున్నాలు కొట్టడం, అలా పనిలోకి మాత్రం ఎప్పుడు ముందుంటాను. ఆ తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళైన వరకు కూడా నాకేం జరగలేదు, నేను బాగానే ఉన్నాను. మా వారు మాత్రం చాలా మంచోడు. ఒక 6 సంవత్సరాల వరకు నాకు ఏ ఇబ్బంది లేదు, బాగా చూసుకునేవారు. నాకు 3 పిల్లలు అయినా సరే చూసే వాళ్ళందరికీ కూడా అమ్మో వీళ్ళు లవర్స్ ఏమో అనేంతగా చూసుకునేవాడు. అట్లాంటిది ఏం జరిగిందంటే మా వారు ఆరోగ్యంగా ఎంత బాగుండేవాడు, ఒకరోజు ఏమైందంటే చాలా సన్నగా అయిపోయాడు. ఎందుకు ఇట్లా అయిపోయాడు అని మేము ఇంటి దగ్గరే ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే అది షుగర్ అని తెలిసింది. సరేలే షుగర్ ఉంది కదా అని చెప్తున్నారు కదా, దానికి అంతగా సన్నగా అయిపోతున్నాడేమోలే అని అప్పటి వరకు కూడా మా ఆయన ఒక్క మాట కూడా నన్ను అనేవాడు కాదు. ఒక దెబ్బ నన్ను కొట్టడం కానీ పిల్లలు ఏమైనా సతాయించినా సరే మా ఆయనే ఓదార్చేవాడు. నా దగ్గరకు అస్సలు పంపించేవాడు కాదు. నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పేవాడు. అంత బాగా చూసుకున్న ఆయన సడన్గా అందరి ముందు కూడా ఇది నన్ను అసలు పట్టించుకోవడం లేదు, నాకు కూడు నీళ్లు కూడా పెట్టదు, నన్ను అసలు చూసుకోదు అని ఎట్లా అంటే అట్లా మాట్లాడేది. నలుగురిలో నన్ను కొట్టేది. ఊరికే నా మీద విసుక్కోవడం. ఎంత నరకం అంటే అంత నరకం చూశాను నేను 1.5 సంవత్సరం వరకు. ఒక వారం ఇంట్లో ఉంటే ఒక వారం హాస్పిటల్లో ఉండడం. ఇంకా అలానే అవుతూ ఒకరోజు ఏమైందంటే షుగర్ బాగా ఎక్కువైపోయింది. దాంతో తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇంకా వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు లేదమ్మా ఇక్కడైతే కాదు, అసలు తను మనలోనే లేడు, అనంతపురం తీసుకొని వెళ్ళండి అన్నారు. సర్లే అని చెప్పి మేము అనంతపురంకి వెళ్తున్నాము. నేను ఏ రోజైతే అంత ఘోరంగా చూడలేదు. రోడ్డు మీద అన్ని బండ్లు పోతున్నా సరే కుక్కలు పిల్లులు ఏవి చేయడం లేదు. కానీ మా అంబులెన్స్కి కుక్కలు చూసి మొరుగుతున్నాయి, పిల్లులు అడ్డంగా వస్తున్నాయి. అసలు అక్కడికి పోయేంత వరకు కూడా నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని పోయాము. మా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, అసలు మన ఇదిలోనే లేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ లేదమ్మా గ్యారెంటీ లేదు అని చెప్పారు. నేను నా 3 పిల్లలు, మా పెద్దబ్బాయికి 2 సంవత్సరాలు, చిన్నోనికి సంవత్సరం, పాపకి 5 నెలలు. అంత చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ఆ డాక్టర్ గారు వచ్చి మళ్ళీ కర్నూలుకి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఇంకా మమ్ముండి ఏడ్చేసి సార్ చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్ల ఎక్కడికని తీసుకొని వెళ్తుంది అంటే సరేలే అమ్మా నేనే చూస్తాను, ఇక్కడే పెట్టండి అని చెప్పారు. 3 రోజులైంది. అప్పటికీ మా వారు కళ్ళు కూడా తెరవలేదు. అసలు నేనైతే నీళ్లు తాగలేదు, అన్నము తినట్లేదు. చిన్న పిల్లల్ని పెట్టుకొని హాస్పిటల్లో నేనైతే నరకం చూశాను. మా వారికి ఇలా ఉన్నప్పుడు నాకు ఇంతకు ముందు కూడా చాలామంది చాలాసార్లు చెప్పారు, ఒకసారి ప్రేయర్ చేయించండి, ప్రేయర్ చేయిస్తే కొంచెం బాగవుతాడు అంటే నేను ఇలాంటివన్నీ నమ్మలేదు. అట్లాంటివన్నీ ఏం లేవులే అని పట్టించుకోలేదు. ఆ రోజేమో మరి మనసు కనిపించింది, ఇంత చేస్తున్నాం కదా ఒకసారి ప్రేయర్ కూడా చేపిద్దాము అని చూద్దామని చెప్పి ఫాదర్ నెంబర్ నా దగ్గర ఉంటే కాల్ చేశాను. మా వారికి ఇలా ఉంది అని నేను ఫోన్లోనే చెప్తే ఆయన ఏమన్నారంటే సర్లే అమ్మా నేను ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి మీ వారి తలపైన చేయి పెట్టు, నేను ఇక్కడ ప్రేయర్ చేస్తాను అంటే ఇంతలోనే వార్డులోకి డాక్టర్ గారు వచ్చి లోపలికి ఎవరిని కూడా అలౌ చేయొద్దు అని చెప్పారు. అయినా సరే బయట ఎంతమంది జనం ఉన్న వాళ్ళందరినీ కూడా నెట్టుకొని లోపలికి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళానంటే అలా వెళ్ళిపోయాను. అసలు నాకే తెలీదు, ఎందుకంటే ఆ టైంలో నేను ఇంకేమీ ఆలోచించలేదు. మా ఆయన బాగయ్యేది ఒక్కటే నాకు కావాలి. ఇంక అక్కడే ఉన్న వార్డు బాయ్ నన్ను తిడుతూనే ఉన్నాడు, అయినా కూడా నేనేం పట్టించుకోలేదు. అలా లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళాక మా ఆయన తలపైన చేయి పెట్టాను. ఫాదర్ గారు ప్రేయర్ చేశారు. మీరు నమ్ముతారో లేదో 3 రోజులైనా డాక్టర్లందరూ అంత ఇది చేసినా మా ఆయన కళ్ళైతే తెరవలేదు. అట్లాంటిది ప్రేయర్ చేశాక 2 నిమిషాలకి కళ్ళు తెరిచాడు. అప్పుడే నాకు ఫస్ట్ డౌట్ వచ్చేసింది, ఏమో జరుగుతుంది అని. ఆ తర్వాత ఒక 5 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి కూడా నేను స్నానం చేయించలేదు. ఫస్ట్ నేను స్నానం చేసి మా అమ్మకి చెప్పాను, అమ్మ నువ్వు ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి
ఒక ఆయన దగ్గరికి వెళ్తున్నానులే అమ్మ అని చెప్పాను. ఎందుకంటే మా అమ్మకి ఇవన్నీ చెప్పినా నమ్మదు. ఒకవేళ మా అమ్మని తోడుగా పిలిచినా రాదు. అందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంకా నేను ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకని మా ఆయనకి ఇన్ని రోజుల నుంచి చూపించినా బాగవ్వడం లేదు, ఎందుకోసం చూడు అంటే ఆయన ఒక్కటే మాట చెప్పారు, మీ మీద చేతబడి జరిగింది. 3 పిల్లలైనా సరే వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారు, వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అని చేతబడి చేశారు. అది ఎలా అంటే మీ ఆయన ఆరోగ్యమే చెడిపోయేలా చేశారు. ఎవరన్నది నాకు కరెక్ట్గా తెలియట్లేదు, కానీ మీ హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళే అని చెప్పారు. మీ ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేక నువ్వు ఇలా హాస్పిటల్స్ చుట్టూ చూపించలేక మీ ఆయన నిన్ను పెట్టే ఇబ్బందికి నువ్వే ఈ ఊరు వదిలేసి మీ ఊరికి వెళ్ళిపోయేటట్లు నీ మొగుడికి వాళ్లే చేపించినారు అని చెప్పారు. దాన్ని తీసేపించాలమ్మా, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. కానీ తీపియాలంటే నేను ఏ ధైర్యంతో మా ఊరికి పిలుచుకుపోయి మా ఇంట్లో వాళ్ళే ఇలా చేసినారు అని చెప్పి తీపిస్తాను? నన్ను ఊరుకుంటారా మా ఇంట్లో వాళ్ళు అని చెప్తే, సర్లే అమ్మా ఒక అంత్రం రాసిస్తాను అని అంత్రం రాసిచ్చారు. దాన్ని తీసుకొచ్చి మా వారికి కట్టాను. ఆ తర్వాత 1 సంవత్సరం వరకు మేము బాగానే ఉన్నాను. మళ్ళీ ఇలాగే జరుగుతుందని ఆ ఇంటిని కూడా మేము చేంజ్ అయ్యాము. అంతకుముందు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అంతరం కట్టించాను కదా, మళ్ళీ మేము ఎక్కడ పోయి తీపించుకుంటాము అని మాకు ఆ ఆలోచన కూడా వెళ్ళి తీపించుకోవాలి అనేది రాకుండా అలా చేసేసారు. ఈసారి ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇట్లాగే ప్రతి విషయానికి మాట్లాడుతూనే గొడవ పడ్డం, కొట్టుకోవడం, తిట్టుకోవడం అదే పని. అంతకు ముందన్న అసలు మా ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు మా ఆయన ఒక మాట అంటే నేను 10 మాటలు అనేదాన్ని. మేము గొడవ పడుతున్నప్పుడు మా పిల్లలు చూసి ఏడుస్తూ ఉండేవారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారనేది కూడా లేదు మాకు. ఊరికి తిట్టుకునేది, కొట్టుకునేది. మా పిల్లలైతే మేము ఇక్కడ ఉండమమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీరెందుకమ్మా పోట్లాడుకుంటున్నారు, పోట్లాడుకోవద్దమ్మా అని చిన్న పిల్లలు నాకు చెప్తుండేవారు. రాత్రైతే చాలు ఇంకా రగడే. ఇంకా తెల్లారిన తర్వాత అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నానో నాకే తెలియట్లేదని మా ఆయన అనేవాడు. నేను కూడా అంతే. ఇంట్లో చూస్తే పిల్లలున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నానో అని నా మనసుకే నాకే అనిపించేది. ఇంకా అలా జరుగుతూ ఉండేది. ఇంట్లో అయితే అస్సలు డబ్బులు లేవు. మా వారు ఆటో తోలుతారు, అసలు బాడిగలు లేవు, ఏమీ లేవు. నాకు చూస్తే నాకు కూడా ఇంట్లో పని లేదు. డబ్బులకి బాగా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఏంటి ఇలా జరుగుతుందని తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒక దగ్గర బాగా చెప్తారు ఇలాంటి వాటికి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి వెళ్ళి కనుక్కొని రండి అంటే ఈవెన్ అక్కడికి వెళ్ళాలన్న భయమే. ఎక్కడికి కూడా మా ఆయన పంపించేవాడు కాదు, తను కూడా వచ్చేవాడు కాదు. అట్లాంటిది ఆ రోజు ఏం జరిగిందో ఏమో, మరేమనిపించిందో, ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను, అంతకుముందు బాగానే ఉండేవాడిని కదా, మళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నాను నాకే తెలియట్లేదు, ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దామని చెప్పి తనంతట తానే నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అక్కడేంటంటే అమ్మవారి గుడి కట్టుంటుంది. ఆ కట్టు పైన మా ఆయన కాలు చాపుకొని ఇంకలాగే అక్కడే పడుకున్నాడు. ఇంకంతలో నేను పోయి ఇలా జరుగుతుందండి, నాకు అస్సలు ఉండబుద్ధి కూడా కావట్లేదు, నేను చనిపోతే హాయిగా ఉంటుంది కదా, అసలు ఇవేవి ఉండవు కదా, ఏ తంట తగాదా ఉండదు, మా ఆయన్ని పిల్లల్ని చూసుకునేది ఉండదు, ఏమీ ఉండదు, అక్కడికి పోయి హాయిగా పడుకోవచ్చు కదా అని ఇలాగ నాకు చనిపోవాలి అని ఒకటే ఆలోచనలు వస్తున్నాయి. మా వారితో గొడవ పడినప్పుడల్లా అది తాగుదాము, ఏమన్నా తాగి చనిపోదాము, ఉరేసుకుందాము అని ఏవేవో అనిపించేది. అని అక్కడ ఒక తాత ఉంటే ఆయనతో ఇదంతా చెప్పాను. ఆ తాత నా తల మీద చెయ్యి పెట్టి, నీకు తల భారంగా అనిపిస్తుందా అని అడిగారు. అవునండి, నాకు చనిపోవాలని ఆలోచనలు వస్తున్నాయి, కానీ సడన్గా నాకు పిల్లలు గుర్తొస్తున్నారు, అప్పుడు మళ్ళీ నేను అసలు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నానని నాకే అనిపిస్తుంది అంటే, అప్పుడు ఆ తాత ఏం చెప్పారంటే, నీకు తలకి చేశారమ్మా, నువ్వు మీ ఆయన బాగుండకుండా నీకు మీ ఆయన ఇద్దరికి తలకు చేశారు, మీ ఆయనకి నిన్ను చూస్తేనే ఓర్చుకోకుండా ఉండేటట్టు కడుపులో మందు పెట్టినారు అని ఆయన చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇలా జరిగిందా అని. మీ ఇంటి ముందర ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పక్కన బండుంది, ఆ బండ కింద పెట్టినారు అని చెప్పారు. నేనేమో చెట్టుంది కానీ బండెక్కడుంది, ఈ తాత అబద్ధం చెప్తున్నాడేమో అనుకొని సరేలే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అసలు చూద్దాం లోపలేమన్నా ఉందేమో లేదో అని, ఎవరన్నా ఏమన్నా పెట్టుంటే తెలుస్తుంది కదా అని ఇలా తీసే వాళ్ళని పిలుచుకొని వస్తే వాళ్ళు తవ్వుతున్నారు మా ముందే. తవ్వేటప్పుడు టక్ మన సౌండ్ వచ్చింది, ఇట్లా బండరాయి తగిలితే ఎలా సౌండ్ వస్తుంది అలా. అప్పుడు నాకు అనిపించింది, అవును ఆ తాత చెప్పింది కరెక్టే, కింద బండుంది,
నేను అప్పుడు చెట్టు వేసేటప్పుడు ఆ చెట్టు వంగిపోకుండా పైకి అట్లే వెళ్ళిపోవడానికి ఒక తెల్ల బండ లాంటిది పక్కన పెట్టి అంతా పైనంతా మట్టి కప్పేశాను. ఆ విషయం కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఆ బండ తీసేసిన తర్వాత ఆ బండ కిందే అన్నమాట పెట్టున్నాయి 2 బొమ్మలు, నాది మా ఆయనది రూపం లాంటిది 2 బొమ్మలు చేసి అక్కడ పెట్టారు. వాటిని చూసిన తర్వాత అసలు నాకు మాటలు కూడా రాలేదు. ఆ తర్వాత మా ఇంటి ముందుకొచ్చి నిమ్మ పండ్లు వేసిపోతూ ఉంటారు. మళ్ళీ ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గుతోనే మా ఇంటి ముందు ఇట్లా రక్తం, అది రక్తమో మరేమో తెలీదు, ఆ రక్తం పొడుగ్గా వేసిపోతూ ఉంటారు. నిమ్మకాయల రేట్ ఒక్కొక్కటి 15-20 రూపాయలు ఉండే ఆ టైంలో కూడా అప్పుడే ఫ్రెష్ నిమ్మకాయని. ఇప్పుడు మన ఇంట్లో ఉండే కాయలనైతే మనం కొద్దిగా వాడిపోతేనే పడేస్తూ ఉంటాం, లేకపోతే వాడుకుంటాం. అట్లాంటిది ఒక ఫ్రెష్ నిమ్మకాయని మా ఇంటి ముందర వేసిపోయేది, చెత్తని వేసిపోయేది, కుంకుమ బియ్యం వేసిపోయేది. ఇదంతా కూడా మా అమ్మకి చెప్పామనుకో, అలాంటివేవి ఉండదమ్మా, ఎవరైనా అలా ఎందుకు చేస్తారు అని ఎవ్వరికి చెప్పినా సరే ఎవ్వరు నమ్మను కూడా నమ్మరు. ఎవ్వరికీ చెప్పుకోలేను, ఎక్కడికి పోలేను. మా అమ్మే ఇవన్నీ నమ్మేటట్టుంటే ఈరోజు నా బతుకు ఇంతవరకు వచ్చేది కాదు. ఎప్పుడో కొద్దిగా జరిగినప్పుడే బాగయ్యేది. ఎక్కడికి పోయినా సరే నా బతుకు ఎప్పుడు బాగవుతుందో నాకే అర్థం కావడం లేదు. అసలు మా అత్త సైడ్ వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, మా వారు నన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు మా నాన్నగారు ముందే చెప్పారు, నేను నా కూతుర్ని అంత దూరం ఇవ్వను, నేను ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఇచ్చుకుంటాను అంటే, అప్పటికి మా ఆయన నేను చేసుకుంటే తనని చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా అన్నాడంట. మా హస్బెండ్ వాళ్ళ ఊరు చాలా దూరం మా ఊరు నుంచి, అందుకే మా నాన్న అలా చెప్పారు. ఆ తర్వాత మా ఆయన ఏం చేశాడంటే, మా అమ్మ దగ్గరకు వచ్చి, సర్లే అత్త నేను వచ్చి ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఏమైనా పని ఉంటే చూసుకుంటాను అని చెప్తే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళు కూడా సరే అన్న తర్వాత మాకు పెళ్ళయింది. నాకు పెళ్ళైన తర్వాత కూడా మేము మా ఊర్లోనే ఉంటున్నాము. పెళ్ళయిన తర్వాత ఒక 6 నెలలేమో మా ఆయన ఇల్లరికం ఉన్నారు. ఆ తర్వాత మేము మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా సపరేట్గా వచ్చేసాము, వేరే ఇల్లు తీసుకున్నాము. సో మా అత్త వాళ్ళకి ఇది మా మీద ఉన్న కోపం. మా ఆయన ఇలా ఇల్లరికం ఉండి మా అమ్మ వాళ్ళు ఉండే ఊర్లోనే వీళ్ళు వేరే కాపురం పెట్టి హ్యాపీగా ఉంటున్నారని, మా అబ్బాయిని మాకు కాకుండా చేసిందని కోపమేమో మేబీ. ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తేనే మనకి 500-600 లేకుండా ఉండదు. అలాంటిది మా వారు వారాలు వారాలు హాస్పిటల్లోనే ఉండేవాళ్ళు. అలా 1.5 సంవత్సరం వరకు కూడా నేను కనీసం 2 లక్షల వరకు ఖర్చు పెట్టాను హాస్పిటల్స్కే మా వారిని బాగు చేపించుకోవడానికి. అలా నేను నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా పోగొట్టుకున్నాను. మేము వెనక వేసుకున్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్నాము. ఇప్పుడైతే మొత్తం ఏమీ లేదు. చెప్పాలంటే నా చెవులకి కమ్మలు లేవు, కాళ్ళకి పట్టీలు కూడా లేవు. అంత ఇదిగా అయిపోయాము. ఎంత బాగుండే వాళ్ళమో, నేను నా పిల్లలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో. ఇప్పుడు నా పిల్లలకి సంతోషం అనేదే లేదు. 2 రోజులు బాగుంటే 2 రోజులు కొడతారు. ఇప్పటికీ నా పరిస్థితి ఇంతే. అసలు వేసిన వాకిలి వేసినట్లే ఉంటుంది, కొట్టింది కొట్టినట్లే, తిట్టింది తిట్టినట్లే. ఇంట్లో నేను ఎంతైనా పని చేయని ఒక పని మనిషి కన్నా విలువ ఉంటుంది, కానీ నాకు అసలు విలువే లేదు. అంత అన్యాయంగా అయిపోయింది నా జీవితం అయితే. ఎక్కడికి పోతే మా జీవితాలు బాగుపడతాయో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవే మా లైఫ్లో ఇప్పటికీ జరుగుతున్న ఇన్సిడెంట్స్. ఇంట్లో ఒక దయ్యం అనేది, ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయితే దాన్నైనా తరిమి కొట్టచ్చు, కానీ దయ్యం కన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? చేతబడి. ఈ విద్య గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీపించుకోవడమే బెటర్. ఒకవేళ మీరు తీపించుకున్నా వాళ్ళకి తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అలా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ మీద చేయకుండా ఉండాలంటే ఆ చేసిన వాళ్ళ మీదకే అదంతా రివర్స్ అయ్యేలా మీరే ఒక మంచి పూజారి గారి దగ్గరికి వెళ్ళి తీపించుకోవడం బెటర్. లేకపోతే లైఫ్ అనేది ఇంకా ఇలానే ఉంటుంది. మీరు ఇలా అయిపోవాలనే కదా వాళ్ళు చేసింది. దాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతే తప్ప బాధపడుతూ ఉండకూడదు అక్కడే. నాకు తెలిసింది నేను చెప్పానండి, ఆ తర్వాత మీ ఇష్టం. విన్నారు కదండి, ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.